గడిచిపోయిన గతంలోకి నువ్వు వెళ్ళి దాన్ని ఏం మార్చలేవు. నీకు చేతనైతే దేవుణ్ణి ఆశ్రయించి రాబోతున్న భవిష్యత్తును నువ్వు ప్రభావితం చేయగలవు. కాబట్టి నేనేం చేయాలనే దాని మీద నువ్వు మనసు పెట్టాలి, కానీ నువ్వేదో గడిచిపోయిన దాని మీద పెద్దగా అదే ఇదిలో ఉంటే ఎట్లా వెనకున్న వాటిని లక్ష్య పెట్టక ముందున్న వాటిని పొందడానికి వేగిరపడుతున్నాను అన్నాడు భక్తుడు. అంటే పౌలు జీవితంలో చాలా విజయాలు సాధించాడు. ఇది కూడా చెప్పుకోవచ్చు. కొంతమంది గతంలో సాధించిన విజయాల్ని వల్లె వేసుకుంటూ కూర్చుంటారు. నేను అప్పట్లో అంత పోటు పొడిశాను, అప్పట్లో అసలు అప్పట్లో అసలు నా అభిషేకం, నా భక్తి, నా ఆత్మీయత, అసలు నా పరిచర్య అంతా ఇంత. అది ఒకప్పుడు బాబు, అయిపోయింది. ఇప్పుడు సంగతి ఏంది? అది ఒకప్పుడమ్మా, మరి ఇప్పుడు సంగతి ఏంది? అప్పట్లో ఫుల్ హోలీ స్పిరిట్, ఇప్పుడు హోలీ స్పిరిట్ నీళ్ళు. పూర్తిగా పరిశుద్ధాత్మతో నింపబడి మండాను ఒక మంట అంటే ఇప్పుడేమో ఎండిపోయావు, ఆరిపోయావు. మరి ఇప్పటి పరిస్థితి ఏంటి? గత కాలంలో లాభమా, నష్టమా, మేలా, కీడా, మంచా, చెడ్డ, గెలుపా, ఓటమా, ఆనందమా, దుఃఖమా, ఇవన్నీ కూడా గడిచిపోయిన కాలానికి చెందినవి. వాటిలోనికి మళ్ళా మనం పునః ప్రవేశించలేము గనుక వాటిని గూర్చి నీవు లక్ష్య పెట్ట నిమిత్తమో లేదు. ప్రస్తుతం జరుగుతున్న కాలం, రాబోతున్న కాలం, ఈ రెండే నీ ముందున్నాయి. గతం నీకు చెందింది కదా, అయిపోయింది కదా. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? కొంతమంది ఎలా అయిపోయారంటే గతకాలపు పరిస్థితులతో, గతకాలపు అనుభవాలతో, గతకాలపు బంధకాలతో రాజీ పడిపోయారు. ఏమండి, ఇప్పుడు టైం ఎంత? ఎంతైంది టైం? 12 అయిందా? రైట్. మరో 12 గంటలకు ఏమైద్ది? మధ్యరాత్రి అయిద్ది. ఆ తర్వాత మరో 4 గంటలకు ఏమైద్ది? నోరు తెరిచి పెద్దగా చెప్పి నీకు దండం చేసుకుంటాను. చెప్పండి. ఇప్పుడు 12, మరో 12ంటికి మధ్యరాత్రి, మరో 4 గంటలకి తెల్లవారి. అంటే తెల్లవారితే ఏం జరిగిద్దండి? సూర్యోదయం కలిగిద్ది. ఏం కలిగిద్ది? ఒక సూర్యోదయమే ఉందా నీ జీవితానికి? ఎన్నో సూర్యోదయాలు ఉన్నాయా? నువ్వు పుట్టింది మొదలుకొని ఇప్పటిదాకా ఎన్నో సూర్యోదయాలు అయిపోయాయి. ఇక ముందు ఎన్నో సూర్యోదయాలు దేవుని కృపలో నీకు సిద్ధపరచబడి ఉన్నాయి. ఇప్పుడు నిన్నటి సూర్యోదయం అంతమైపోయింది. ఈరోజు నీకు ఇది నూతన సూర్యోదయం. ఇంకొంతకాలానికి, ఇంకొంతసేపటికి ఇది అంతమైపోతుంది. మళ్ళా మరో శుభోదయం, నూతన ఉదయం నీకు స్టార్ట్ అయింది. ప్రతి ఉదయం నీకు నూతన ఉదయమా, పాత ఉదయమా? నోరు తెరిచి పెద్దగా చెప్పండి. ఒక నూతన ఉదయాన్ని నీకు ఇస్తున్నాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? గతం వదిలేసేయి, నూతనంగా మళ్ళీ ఒక ప్రయత్నం మొదలుపెట్టు అంటున్నాడు. మళ్ళా నువ్వు ఒక కొత్త అడుగు వేయటానికి ఎదుగో నీకు త్రోవ నేను సిద్ధపరిచాను. గతంలో కూర్చొని కృంగిపోయి, కుమిలిపోయి, భయపడిపోయి, గందరగోళం అయిపోయి ఆ బంధకాల్లో అలాగే చతికిలబడే అవసరం లేదు. ప్రతి 24 గంటలకు ఒకసారి నేను నీకు నూతన ఉదయాన్ని ఇస్తున్నాను. ప్రతి 24 గంటలకు ఒకసారి నీకు నూతన శుభోదయాన్ని ఇస్తున్నాను. అంటే ఏంటో తెలుసా? నీ క్రియలను నూతనపరచుకోవటానికి, నువ్వు క్రొంగొత్త అడుగులు వేయటానికి నీకు ఎప్పటికప్పుడు ప్రతి 24 అవర్స్కి 1 టైం నీకు నేను ఛాన్స్ ఇస్తున్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. నూతన క్రియను దేవుడు పాత క్రియలు చేస్తాడు, నూతన క్రియలు చేస్తాడు. యెహోవా కొరకు పాత పాట పాడమన్నాడా, క్రొత్త కీర్తన పాడమన్నాడా? కాగా ఎవడైనాను క్రీస్తు యేసునందున ఎడలవాడు పాతవి అలానే ఉన్నవి అన్నాడా? పాతవి గతించను, ఇవిగో సమస్తము. మన దేవుడు నిత్య నూతనుడు. నదీ ప్రవాహం ఎంతమందికి తెలుసు? నదీ ప్రవాహం. ఒక నదిలోకి నువ్వు అడుగు పెడితే, నువ్వు అడుగు పెట్టినప్పుడు ఉన్న నీరు తర్వాత ఉండదు. ప్రతి సెకండ్లో నీ కాళ్ళని క్రొత్త నీరు టచ్ చేస్తూ ఉంటుంది. ప్రవాహంలో ఉన్న నదిలో నువ్వు కాలు మోపితే ప్రతి సెకండ్కి
కొత్త నీరు నీ పాదాన్ని తాకుతూ ఉంటుంది, పాత నీరు దాటి వెళ్ళిపోతూ ఉంటుంది. అవునా కాదా? అంటే ఎప్పటికప్పుడు నీ కాళ్ళని నూతన నీళ్లు టచ్ చేస్తున్నట్లు దేవుడు ఎప్పటికప్పుడు నూతనం నిత్య నూతనుడు ఆయన. ఎప్పుడు నూతనమైన అడుగులు వేయడానికి దేవుడు సిద్ధమై ఉంటాడు. మనల్ని రెడీగా అమ్మంటాడు తమ్ముడు. అక్కడే కూర్చొని ఏదో ఓల్డ్ మూవీ సాంగ్ ఒకటి ఉంది, ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులు రాట్నం అని. ఓల్డ్ మూవీ సాంగ్ ఒకటి ఎప్పుడో నా చిన్నప్పుడు విన్నాను. ఇంతేరా ఈ జీవితం తిరిగే రంగులు రాట్నం, ఇంతేరా ఈ జీవితం తిరిగే. ఓరి నీ రంగులు రాట్నం జావయ్య, అదేంట్రా బతుకంతా. అంటే ఆడాడే తిరుగుతావా? క్రొత్త అడుగులు వేయమని దేవుడు నిన్ను పిలుస్తుంటే ఇది తిరిగే రంగులు రాట్నం, తిరిగే రంగు, ఇంతే జీవితం. ఎవడు చెప్పాడు అంతే జీవితం అని? నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియలు చేయుచున్నానని నీవు సెలవీయగా, నా ఎడారి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, ఆరణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా. దేవునికి మహిమ. ప్రతి న్యూ ఇయర్ ఒక నూతన సంవత్సరం ఇస్తున్నాడు, నూతన నెల ఇస్తున్నాడు, నూతన వారం ఇస్తున్నాడు, నూతన రోజు ఇస్తున్నాడు. హితవత్సరమును ప్రకటించి నాకు శుభవత్సరములు దయచేసినావు. యేసయ్య నీ ప్రేమ మాధుర్యము రుచి జూచి నా జన్మ ఏదన్యము. హితవత్సరమును ప్రకటించి నాకు శుభవత్సరములు దయచేసినావు. శుభవత్సరాన్ని నీకు ఇస్తాడు ఆయన, శుభోదయాన్ని నీకు ఇస్తాడు. నీకు తెలుసా, ఆఖరికి నీ మీద దేవుడు చూపించే వాత్సల్యం కూడా సద్దిది కాదు, ఎప్పటికప్పుడు ఫ్రెష్ వాత్సల్యం అంట. నేను కాదు, విలాప వాక్యాలు చెప్పిన. దేవుడు మన ఎడల చూపే కృపా నూతనమైందే, ప్రేమ నూతనమైందే, వాత్సల్యం కూడా సద్దిది కాదు. నైట్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని పొద్దున్నే తింటామే, సర్ది పెట్టెలో అన్నీ సర్ది పెట్టాను. పొద్దున్నే పని మనిషి వస్తే సర్ది పెట్టి ఓపెన్ చేసి ఆ సర్ది సరికంతా దానం చేస్తాను అన్నట్టు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ ఎడల నా ఎడల చూపే ప్రేమ సద్దిది కాదు, కృప సద్దిది కాదు, వాత్సల్యం కూడా సద్దిది కాదు. చూడు ఏం వాత్సల్యము. విలాప వాక్యాలు 3:23 చదువు. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యము పుట్టుచున్నది. ఏం పాత వాత్సల్యం ఎడిపోయింది? నూతన కృప, నూతన వాత్సల్యం, నూతనమైన ప్రేమ, అంతేనా? క్రొత్త తైలము, నూతన అభిషేకము కూడా మనకిస్తాడు ఆయన. ఏ పూట కాపూట నూతనం. ఇదేంది ఈ ప్రసంగం న్యూ ఇయర్లో చేస్తే భలే ఉండదన్న అనుకోవాకండి. సంవత్సరానికి ఒక్కసారి న్యూ ఇయర్, కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి సూర్యోదయమా? ఎవ్రీడే, ప్రతిరోజు మనకు సూర్యోదయం కలుగుతుంది. అలాగే ప్రతిరోజు మన గతంలో నుంచి బయటికి వచ్చి ఒక నూతనమైన అడుగు వేయడానికి దారి దొరుకుతుంది. నువ్వు వెతకాలి, ప్రయత్నించాలి నా తమ్ముడు. నువ్వు వెతకాలి, ప్రయత్నించాలి,
పోరాడాలి, సాధించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కుటుంబ నాయకత్వం కరెక్ట్గా లేదు. సంపాదన విపరీతంగా ఉన్న అన్ని అప్పులే. ఎందుకు ఇలా జరుగుతుందంటే లీడింగ్ కరెక్ట్గా లేదు. నా ఫ్యామిలీని దృష్టిలో పెట్టుకొని నేను లైన్లోకి వచ్చిన తర్వాత నాయకత్వాన్ని మార్చా. ఎవరైతే నాయకులుగా ఉన్నారో వాళ్ళ చేతుల్లో నుంచి బాధ్యతలు నేను తీసుకొని ఎక్కడెక్కడ బ్యాలెన్స్ మిస్ అవుతుంది, ఎక్కడెక్కడ తప్పు జరుగుతుంది అని తెలుసుకొని వాటన్నిటినీ సరిదిద్ది, అంటే ఇంకా వాళ్ళే చూసుకుంటారు, ఇక వాళ్ళ బతికంతే, నా బతికింతే, మా బతుకులు ఇంతే అని రాజీ పడితే అక్కడే ఉండేది పరిస్థితి. సో అక్కడ డైరెక్షన్ కుదరలేదు. నేను చూస్తా, నేను ట్రై చేస్తా. క్రొత్తగా ఒక అడిగేద్దాం. ఫ్యామిలీని కూర్చోబెట్టుకొని ఒక క్రొత్త తీర్మానం చేశా. ఆ తీర్మానం ప్రకారం అందరూ కట్టుబడి ఉండండి. ఈ అప్పులో కొలిక్కి ఎందుకు రావు చూస్తాం. ఇప్పుడు మనం జీవం గల దేవుడిని నమ్ముకున్నాం కాబట్టి రాబడి ఎంతో, దానిలో ఖర్చు అవుతుంది ఎంతో, మిగులుతుంది ఎంతో, మనం అదనంగా చేస్తున్న ఖర్చులు ఏవేంటో అన్నీ పరిశీలించుకొని ఇక్కడ వేస్ట్ అవుతుంది, ఇక్కడ వేస్ట్ అవుతుందని అన్ని కట్ చేసి పడేసి రాబడి అంతటిని బ్యాలెన్స్ చేసి మంత్కి కొంత అమౌంట్ తీసి ఒక్కొక్క అప్పుకి కట్టుకుంటా కొంతకాలం ప్రయాణం చేశా. పెద్ద మొత్తంలో ఉన్న అప్పు చాలా వరకు తిరిగిక చివరి ఘట్టంలో కొంత అప్పు మిగిలింది. ఆ అప్పును ఒక్క దినమంది దేవుడు తీసేశాడు. అది వేరే సంగతి. కానీ నా ఫ్యామిలీ దరిద్రం ఇంతే, మా కుటుంబం ఇంతే, అందరూ అంతే అని, నేను కూడా అంతే అని రాజీ పడితే నా కుటుంబం ఎప్పటికీ ఆ శాపగ్రస్తమైన జీవితంలో అలానే ఉండిపోయేది. తమ్ముడు వినండి, లైవ్లో ఉన్నవాళ్ళు వినండి, జూమ్లో ఉన్నవాళ్ళు వినండి, ఇక్కడ నా ముందు ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా వినండి. నువ్వు తీసుకో, బాధ్యత తీసుకో, బ్యాలెన్స్ చెయ్యి. లోకం అనే సముద్రంలో నీ కుటుంబం మునిగిపోయే నావలాగుందా? ఎవరు బాధ్యత లేకుండా ఉన్నారా? మరి నువ్వు కూడా ఆ బాధ్యతను విస్మరిస్తే చివరికి ఆ మునిగిపోయే కుటుంబంలో నువ్వు ఉన్నావని మర్చిపోవద్దు. కనీసం నువ్వైనా నడుం కట్టి కుటుంబాన్ని ఒక కొలిక్కి తీసుకొని రావడానికి ఒక వీరుళ్లాగా, ఒక ధీరురాలిలాగా నువ్వు నడుం కట్టాల్సి ఉంది, బాధ్యతలు చేపట్టాల్సి ఉంది. ఎంతమందికి అర్థమైంది? మా అమ్మ అట్లా చేసింది, మా నాన్న ఎట్లా చేశాడు, అసలు నా భర్త నేను చెప్పిన మాట వింటే బాగుండేది, అసలు నా భార్య ఆ దరిద్ర పని నా చేత చేపించుకుని ఉంటే బాగుండేది. గతం తీసేయి పిల్లలారా, అసలు మేము చెప్పిన మాట వింటే బాగుండేది. తీసే గతం. ఇప్పుడు చేయాల్సింది ఏంది? ఒక నూతన శుభోదయం నీకు దొరుకుతుంది అంటే ఒక కొత్త ప్రారంభం ఏ విషయంలో నువ్వు చేయడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. నీ కుటుంబాన్ని ఒడ్డుకు తీసుకొని రావడానికి న్యాయంగా నువ్వు పోరాడుతున్న పోరాటంలో దేవుణ్ణి కూడా హత్తుకొని ఉన్నావు గనుక ఆ పోరాటం చేస్తూ చేస్తూ నూతనమైన ఆలోచనలు, నూతనమైన అడుగులను వేస్తూ ఉంటే ఏదో ఒక అడుగు సఫలమయ్యేటట్టు దేవుడు నీకు సహాయం చేస్తాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చేయడంటారా? చేస్తాడు. ఎప్పట్లాగే కూర్చున్నాడు. బాబా కళ్ళు లేనండి బాబా, ధర్మం చేయండి బాబా, గుడ్డండి బాబా, అయ్యా ఆకలైందయ్యా, 2 రోజులైందయ్యా తిని, వాడు లెక్క ప్రకారం వాడి పాఠం వాడు మొదలు పెట్టేశాడు. బాబా ధర్మం చేయండి బాబా, బాబా 2 కళ్ళు లేవు బాబా, బాబా నడవలేను బాబా. పెద్ద సమూహం తన ముందు వెళ్తూ ఉంది. చాలామంది మనుషులు తిరుగుతూ ఉంటారు, ఎవరు ఎటు తిరిగితే మనకెందుకు. జనం సప్పుడు అడుగు బాగా పెద్ద సప్పుడు వినపడుతున్నాయి అంటే ముందు భిక్షగాడికి వచ్చే ఆలోచన ఫస్ట్ ఏంటంటే, చాలా కాళ్ళ సప్పుళ్ళు వినపడుతున్నాయి, కనీసం ఒక 100 మంది వెళ్తున్నారంటే కనీసం ఒక 25 మంది కనికరపడ్డా, 25 మంది కనికరపడ్డా సూపర్ వర్కౌట్ అయింది మనకి అని ఇంకొంచెం ఘాటు కడితే బాబా బాబా ధర్మం చేయండి బాబా బాబా అని ఇంకొంచెం పెద్ద కేకలేసి ఇంకొంచెం హడావుడి చేస్తాడు. అవునా భిక్షగాడు చేసే పని అది. కానీ ఆ రోజు అతడు కొత్తగా ఆలోచించాడు.
ఆ శుభోదయం అతనికి ఒక నూతనమైన ఆలోచన, ఒక నూతనమైన ప్రయత్నానికి నాంది పలికింది. ఎప్పుడూ జనాలు ఎక్కువగా కనపడితే, ఎక్కువగా రోడ్ల మీద వెళతా ఉంటే ఎలుగెత్తి ఇంకా బిగ్గరగా అడుక్కునేవాడు. ఆ రోజు ఎందుకో క్రొత్తగా ఆలోచించాడు. ఏమన్నా తెలుసా? ఏం జరుగుతుంది? ఇంతమంది సమూహం వెళుతున్నారు, ఎవరు పోతున్నారు ఈ త్రోవన అని ఒక క్రొత్త ప్రశ్న అతని లైఫ్ను ఒక టర్నింగ్లోకి తిప్పేసింది, మలుపు తిప్పేసింది. చూడండి, ఒక మలుపు తిప్పింది, ఒక నూతనమైన ఆలోచన. ఆ జన సమూహం అంతా విస్తారంగా విస్తరించి వెళతా ఉంటే వాళ్ళందరినీ చూసి ఏం జరుగుతుంది, ఎవరు వెళ్తున్నారు, ఇంతమంది గుంపు వెళ్తున్నారని వాళ్ళలో ఒకడు అడిగాడు. అతడు చెప్పాడు, నీకు తెలియదా, నజరేయుడగు యేసు ఈ త్రోవను వెళుతున్నాడు అన్నాడు. నూతన ప్రశ్న, నూతన ప్రయత్నం. ఏంటో తెలుసా ప్రయత్నం? ఎప్పుడు బాబా ధర్మం చేయండి, అమ్మలారా ధర్మం చేయండి, అయ్యలారా ధర్మం చేయండి, తల్లులారా ధర్మం చేయండి, తండ్రులారా ధర్మం చేయండి, అమ్మా ధర్మం, అయ్యా ధర్మం, ఇది రెగ్యులర్ పాట. మారింది కొత్త కీర్తన. దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడిచిపోకయ్యా. ఏం జరిగిందో మీకు తెలుసు. ఒక నూతనమైన ఆలోచన. గుంపు ఎక్కువగా ఉంటే ఎక్కువ శబ్దం చేసి అడుక్కునేవాడు, ఎవరు పోతున్నారు అన్న ఒక క్రొత్త ప్రశ్న. నజరేయుడగు యేసు అనగానే అప్పటిదాకా పాడే పాట మార్చి, యేసు దావీదు కుమారుడా నన్ను కరుణించు, నీకోసమేనయ్యా మిగుల నిరీక్షణతో ఎదురు చూస్తున్నాను. యేసు నా దాకా వచ్చి నన్ను దాటిపోతావా? చక 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 నడుస్తూ ముందుకు వెళ్ళిపోతున్న యేసు పాదాలు టక్కున ఆగిపోయినాయి. ఆర్తధ్వని విని దాటిపోయేవాడు కాదు, కనికర సంపన్నుడు ఆయన. యేసయ్యా అని నువ్వు నేను వేసే కేక ఆయన పాదాలను కదలనివ్వదు నాయన. అంతే, బ్రేక్ అయిపోతాడు అంతే. నువ్వు ఆనందంతో ఆరాధించు, సంతోషిస్తాడు, చిరునవ్వు నవ్వుకుంటాడు. ఆర్తధ్వని చేస్తే ఆగిపోతాడు ఆయన. దేవా నా తొడగూడు వసలగొట్టావు, కలబడకుండా చేశావు, వెళ్ళిపోవాల నేనా? ఒక ఆడ మనిషి కోసం 14 ఏళ్ళు బానిసత్వం చేశా. ఆ అమ్మాయి నాకు భార్య అయితే చాలు అని రాహేలు కోసం 14 ఏళ్ళు అయ్యా. మొదటి 7 సంవత్సరాలు చేస్తే లేయా, రెండవ 7 సంవత్సరం చేస్తే రాహేలు. ఒక స్త్రీని సంపాదించడానికి 14 ఏళ్ళు ప్రయాసపడ్డా. మామయ్య నాకు ఆ అమ్మాయి ఇచ్చాడని కృతజ్ఞతతో మరొక 7 ఏళ్ళు. మొత్తం రాహేలు పుణ్యమా అని 21 సంవత్సరం ఖర్చు అయింది నా లైఫ్లో. అలాంటి రాహేల్ని కూడా ఏరు దాటిచ్చా. నాకు ప్రథమ సంతానాన్ని కనిచ్చింది లేయా, నన్ను తండ్రిని చేసింది. నానాని నన్ను పిలవడానికి నాకు ఒక బిడ్డనిచ్చి నాకు తండ్రి భాగ్యాన్ని కలిగించింది నా దేవుడు లేయాని వాడుకొని. ఫస్ట్ అసహించుకున్న తర్వాత ఎంతో ప్రేమించిన నా లేయా. బిల్హా, జిల్ఫా మొత్తం 4 వదిలేశాను. నా కడుపును పుట్టిన నా పిల్లలు ఏరు దాటిచ్చా. నా మందలు, ఏ మందల కోసం గాడిద చాకిరి చేశాను, ప్రయాసపడ్డాను, నీకు మొర్ర పెట్టాను, ఆ మందల్ని ఏరు దాటిచ్చా. ఒక్కడిగా ఉండిపోయాను నీకోసమే. నన్ను దాటి వెళ్తావా? తప్పు చేశాను, నిన్ను రొమ్ముకు రొమ్మానిచ్చి ఢీ కొట్టడం తప్పే. నేను ప్రాధేయపడుతున్నాను, తండ్రి నన్ను ఆశీర్వదించుకుంటూ వెళ్తావా అంటే ఆయన బతిలాడుతున్నాడు. ఇక తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్ము. అంటే యాకోబు ఎక్కడ పట్టున్నాడండి? నువ్వు విడగొట్టావు కదా, అయిపోయింది కదా. ఏడుపు, ఆర్తధ్వని, అయ్యా అయ్యా
నన్ను కనికరించకుండా వెళ్తావా? అయ్యా నా సంగతి ఏంది అంటే కఠినంగా దాటిపోవటానికి ఆయన మనసు లేనివాడు కాదు, మూర్ఖుడు అంతకన్నా కాదు. కరుణ, కనికరం, జాలి, దయ, ప్రేమ, వాత్సల్యం అనే ఏవైనా ఉన్నాయంటే అవన్నీ తానై ఉన్నవాడే మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. ఆగిపోయాడు, ఆశీర్వదించి వెళ్ళాడు. ఒక నూతనమైన ఆలోచన కొన్ని జీవితాలను విప్లవాత్మకమైన మలుపులు తిప్పింది. గతాన్ని దలుచుకొని మా నాన్న ఏ పాపం చేశారో నాకు ఈ గతి పట్టింది, పుట్టందుడుగా పుట్టాను, నా కర్మింతే, నా బతికింతే అని రాజీ పడిపోకుండా దాని నుంచి బయటపడటానికి తన చేతనైనంత మటుకు ప్రయత్నాలు చేస్తానే ఉన్నాడు, వెతుకుతానే ఉన్నాడు. వెదగుడి మీకు దొరుకును అన్నట్లుగా ఒకరోజు సాక్షాత్తు దేవుడు తానే వచ్చి ఆ అంధుణ్ణి పిలిచాడు. అతని స్వరం నాకు వినపడింది, రమ్మనండి, అతను తీసుకొని రండి అన్నాడు. కేకలేస్తుంటే కొంతమంది అన్నారు, రేయ్ ఏందిరా నీ గోల, ఆపో, పెద్దగా అరుస్తున్నావు ఏంటి నువ్వు, మేము ఇక్కడ స్థానికులు, నీ ముఖాన రూపాయి కూడా వేయం, జాగ్రత్త, ఆపరా నాయన, నీ గోల వినలేచేస్తున్నావు. ఆ స్వరం ఎన్నన్నారో లెక్క చేయలే, వేస్తానన్నాడు కేక. చివరికి అడ్డగించే స్వరాలు మౌనం అయిపోయినాయి. ఏ స్వరం వచ్చిందో తెలుసా? ఇదిగో నజరేయుడగు యేసు నీ కోసం ఆగాడు, నేను తీసుకొని రమ్మంటున్నాడు అన్న స్వరం వినపడింది. పాపం అప్పటిదాకా ఎవరైతే నోళ్ళు మూపించాలని చూసారో వాళ్ళే చేతులు పట్టుకొని తీసుకెళ్ళారు చిన్నగా. మరి అంతే, ఏ సై చెబితే అంతే. ఎవడైతే నీకు తలపోటుగా తయారవుతాడో, ఎవడైతే నీకు తలనొప్పిగా తయారవుతారో, ఎవరైతే నీకు అడ్డుబండలుగా తయారవుతారో వాళ్ళే సహకారులు అవుతారు నీకు, వాళ్ళే కోఆపరేషన్ చేస్తారు నీకు, వాళ్ళే నిన్ను మోసుకు తిరిగే రోజు వస్తుంది. ఆ గతి వచ్చింది అంతే, ఆ గతి వచ్చింది అంతే. వాళ్ళు పట్టుకెళ్ళారు. బాబా కళ్ళు లేనాడు, ప్రభువా కళ్ళు లేనాడు, ఎందుకు పిలిచావు, నేను నీకేం చేయకూరుతున్నావు? అయ్యా నాకు 2 కళ్ళు లేవు, నీ గురించి విన్నాను కానీ ఎప్పుడు వస్తావా అని ఎదురు చూస్తున్నాను. ఈరోజు నువ్వు వెళ్తున్నావు అని తెలిసి కేకలేశాను. ఏం పొందకూరుతున్నావు? చూపు పొందకూర్చున్నావు, నీవు కోరినట్టే నీకు అగునుగాక అన్నాడు. అంతే, వచ్చేసింది చూపు. వాడి గొప్పతనం చూడండి, ముందే పడేశాడు, ముష్టి చిప్ప, చేతి కర్ర పడేశాడు. యేసు ఆగాడు నీ కోసం అన్న మాట వినపడగానే అమ్మయ్య, ఇక వీడితో నాకు పని లేదు, వాళ్ళ విశ్వాసం లేదు. ఆగాల్సినోడు ఆగాడు, జరగాల్సిన కార్యం జరిగింది, ఇక అంతే. ఈ 2 పడేశాడు ఇక. చివరికి వాటితో అవసరం లేకుండా నిజంగానే అయిపోయింది. చూడండి, రాజీ పడిపోతే, ఒక నూతనమైన ఆలోచన చేయకపోతే, ఒక నూతన గీతం పాడకపోతే, ఒక నూతనమైన పిలుపు దేవునికి ఇవ్వకపోతే, ఒక నూతనమైన నిర్ణయం చేయకపోతే, రే ఆపురా నీ సోదే, ఏంద్రా నీ గోల అంటే పట్టించుకున్నాడు వాళ్ళ మాటలు. మీరు నా జీవితం అంతా ముష్టేసిన నాకు తృప్తి ఉండదురా, నా కేక విని ఆ ఒక్కడు ఆగాడంటే నా లైఫే మారిపోయిందిరా. అన్ని నూతన నిర్ణయాలే, అన్ని నూతన అడుగులే, మారిపోయింది నిజంగానే. ఏముందిలే అనుకుంటాం, ఆ చిన్న జీవితంలో, ఆ చిన్న మ్యాటర్లో ఏముందిలే అనుకుంటాం, తవ్వితే బోల్డ్ అనే సంగతులు.